బీవీఎం క్రియేషన్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న విన్నపం. ఈ క్రింద మా బీవీఎం క్రియేషన్స్ యొక్క వాట్సాప్ గ్రూప్ నంబర్ని పొందుపరుస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాల్ని మాతో పంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించి మీ యొక్క వాట్సాప్ నంబర్ని ఈ వీడియో క్రింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయగలరని ఆశిస్తూ మీ బీవీఎం క్రియేషన్స్. చైనాకు చెందిన ప్రముఖ తత్వవేత్త వేదాంతి కన్ఫ్యూషియస్. ఈయన చైనాయే కాకుండా భారతదేశాన్ని కూడా సందర్శించాడు. ఆయన బోధనలు మన ప్రజలకు కూడా నచ్చాయి. కొంతమంది ఆయన శిష్య బృందంలో కూడా చేరారు. ఆయన మన భారతీయ తత్వ బోధన వల్ల ప్రభావితమయ్యాడు. తన బోధనలతో చాలామంది శిష్యులను ఏర్పరచుకున్న ఈ తత్వవేత్త కాలక్రమేణా వార్ధాక్యమునకు చేరి అంత్యదశకు చేరుకున్నాడు. అప్పుడు శిష్యులందరూ గురువుగారి చుట్టూ చేరి, అయ్యా గురువుగారు, మీరు ప్రస్తుతం మరణశయ్య మీద ఉన్నారు. అంత్యకాలం సమీపిస్తుంది కాబట్టి తమరు మాకు తమ చివరి సందేశాన్ని తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నామని గురువుగారిని వేడుకున్నారు. అప్పుడు గురువుగారు చిన్నగా నవ్వి శిష్యులందరినీ దగ్గరికి రమ్మని, నా నోట్లో దంతాలేమైనా ఉన్నాయా అని ప్రశ్నించాడు. శిష్యులందరూ జాగ్రత్తగా పరిశీలించి ముక్త కంఠంతో లేవు అని సమాధానమిచ్చారు. గురువుగారు మరొకసారి నోరు తెరిచి, నా నోట్లో నాలుక ఉందా అని ప్రశ్నించాడు. ఈసారి శిష్యులు పెద్దగా ఆలోచించకుండా బేషుగ్గా ఉంది అని జవాబు చెప్పారు. అప్పుడు గురువుగారు క్షీణిస్తున్న స్వరంతో, ఓపిక తెచ్చుకొని, పుట్టుకతో వచ్చిన నాలుక తనువు చాలించేంత వరకు ఉంటుంది కదా, మరి ఆ తర్వాత వచ్చిన దంతాలెందుకు ఊడిపోతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా అని శిష్యులను ప్రశ్నించారు. కానీ శిష్యుల నుంచి సరైన సమాధానం రాలేదు. గురువుగారు, ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా వినండి, ఇదే నా చివరి సందేశం. మధ్యలో వచ్చిన పళ్ళు మనం తీసుకునే ఆహారాన్ని కొరికి నమిలి ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆహారాన్ని బాధ పెట్టాయి. కానీ నాలుక హింసను అనుభవించిన ఆహారాన్ని మృదువుగా స్వీకరించి నొప్పి ఇబ్బంది లేకుండా తన కదలికతో ఆహార నాలికలోకి పంపుతుంది. అలాగే లోకంలో మంచివారు చెడ్డవారు ఇద్దరూ ఉంటారు. చెడ్డవారు తమ దుష్ట స్వభావంతో తోటివారితో కఠినంగా వ్యవహరిస్తూ నోటిలోని పండ్ల వలె త్వరగా నశిస్తారు. కానీ మంచివారు తోటివారితో ప్రేమతో దయతో వ్యవహరించడం వల్ల నోటిలోని నాలుక వలె ఎక్కువ కాలం జీవిస్తారు. అందువల్ల మీరు కూడా నాలుకలాగా మృదు స్వభావంతో అందరితో మంచిగా ఉంటూ మీ బ్రతుకులను తీర్చిదిద్దుకోండి అని తన చివరి సందేశాన్ని శిష్యులకు అందించి గురువుగారు తనువు చాలించారు. ఈ విధంగా గురువు కన్ఫ్యూషియస్ తన కొన ఊపిరి ఉన్నంత వరకు మనిషి నడవడి ఎలా ఉండాలి అన్న విషయాన్ని చాలా చక్కటి ఉదాహరణతో తన శిష్యులకు బోధించి కీర్తిశేషుడయ్యాడు.